హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనం టోటల్‌గా 5 నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన రోల్స్ అనమాట. అండ్ ఒకటైతే కెరియర్ గ్యాప్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అమెజాన్ నుంచి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే జాబ్స్‌కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మేము వీడియో పెట్టే టైంకి జాబ్ లింక్స్ అనేవి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. లింక్ ఎక్స్పైరేషన్ అనేది మా చేతుల్లో ఉండదండి. అంతా కంపెనీ వాళ్ళు డిసేబుల్ చేస్తే ఇంక దానికి మనం ఏం చేయలేము. సో మనం డైలీ టోటల్‌గా ఒక 4-6 నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో ఒక 1 ఆర్ 2 అప్పుడప్పుడు ఒక 1 ఆర్ 2 లింక్స్ ఎక్స్పైర్ అయినా సరే రిమైనింగ్ జాబ్స్‌కి అయితే మీరు అప్లై చేయండి. ఓకేనా? లింక్ ఎక్స్పైర్ అవుతున్నాయి కదా అని చెప్పి మీరు డీమోటివేట్ అవ్వద్దు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి అలియాన్స్ ఈస్ హైరింగ్ ఫర్ అసోసియేట్ హెచ్ఆర్ రోల్‌కి. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే హెచ్ఆర్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎంబీఏ హెచ్ఆర్ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హెచ్ఆర్ మ్యాండటరీ స్కిల్ అనమాట. 0-1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ ఫీల్డ్ అండ్ ఎక్సెల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ ఉండాలంటున్నారు. గుడ్ నాలెడ్జ్ ఇన్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇదొక ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. మీలో ఎవరైనా ఎంబీఏ హెచ్ఆర్ కనుక కంప్లీట్ చేసుంటే ఈ రోల్కి అప్లై చేసుకోండి. ఓకేనా? అండ్ ద సెకండ్ వన్ ఈస్ నెబ్యులా ఈస్ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇంజనీర్. డీటెయిల్స్‌లోకి వెళ్తే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్ ఇన్ ఎనీ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అంటే ఎనీ బ్రాంచెస్ బీఈ, బీటెక్, ఎంటెక్ చేసుండాలి. ఇంకా పార్టిసిపేట్ ఇన్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్, డిజైన్ అండ్ ఇంజినీరింగ్ డిస్కషన్స్. ఇదొక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఇంజినీర్ రోల్ కాబట్టి మీకు డెవలప్‌మెంట్ సైడ్ ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటన్నిటిలోని మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఆల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో మీరు క్లోజ్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్కిల్స్ పరంగా చూసుకుంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, అదేవిధంగా డేటాబేసెస్‌లో మైఎస్‌క్యూఎల్, మాంగోడీబీ వీటి మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మీకు పైథాన్ మీద నాలెడ్జ్ ఉంటే మీకు పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ అయిన డిజాంగో తెలిసుండాలి. లేదా జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి కదా! రియాక్ట్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఇవి తెలిసుండాలనమాట. దీంతో పాటు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కూడా తెలిసుండాలి. ఎందుకంటే ఇది అప్లికేషన్ ఇంజినీర్ రోల్ అన్నారు. వీళ్ళొచ్చేసి కంప్లీట్‌గా ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ లాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీకు మోర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్లై త్రూ లింక్ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాము. అప్లై చేసుకోండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకుని ఉన్నారో వాళ్ళందరూ ఈ జాబ్ కంపల్సరీ అప్లై చేయండి. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ మీ అందరికి. చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ హర్మాన్ ఈస్ హైరింగ్ ఫర్ ట్రైనీ ఆర్ ఇంటర్న్ రోల్. ఇదొక ఇంటర్న్‌షిప్ పొజిషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గోయింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రిలేటెడ్ ఏరియా. ఓన్లీ 2024 పాస్‌ఔట్స్ మాత్రమే ఈ ట్రైనీ పొజిషన్‌కి అప్లై చేసుకోండి. ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే నాలెడ్జ్ ఇన్ మాన్యువల్ టెస్ట్ ఏడబ్ల్యూఎక్స్. ఏడబ్ల్యూఎక్స్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్. ఇదేం చేస్తుందంటే ఐటీ టాస్క్స్‌ని ఆటోమేట్ చేస్తుంది. అండ్ డిప్లాయ్‌మెంట్ వర్క్స్ చూసుకుంటుంది. అదేవిధంగా సిస్టమ్ కాన్ఫిగరేషన్‌లో కూడా యూజ్ అవుతుందనమాట. మీకు ఏడబ్ల్యూఎక్స్ మాన్యువల్ టెస్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీకు నార్మల్‌గా మాన్యువల్ టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ ఇంటర్న్ పొజిషన్‌కి అప్లై చేసుకోండి. దాంతో పాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు. మల్టిపుల్ టీమ్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంట. అండ్ హైలీ డెవలప్డ్ అనలిటికల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కావాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి గుడ్ యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరికి సజెషన్ ఏంటంటే మీరు కాలేజీ నుంచి బయటకొచ్చి మీరు వేరే జాబ్స్ అప్లై చేసుకునే ముందే ఆర్ కాలేజీలో మీరు ఆన్ క్యాంపస్‌లో అప్లై చేసుకోవాలన్నా సరే మీకు యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్ రౌండ్‌లో చూసుకుంటే ఫస్ట్ రౌండ్ అనేది యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటుంది కాబట్టి అక్కడ చాలా మంది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా మన ఎఫ్ఎల్ఎం కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఒక కోర్స్ లాంచ్ చేశారు. మీలో ఎంతమంది ఆ కోర్స్‌లో జాయిన్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఎవరైతే 2024 పాస్‌ఔట్స్ ఉన్నారో ఇంటర్న్ రోల్‌కి అప్లై చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ అమెజాన్. అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్. అమెజాన్ అనేది కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్‌కి ఒక వరం లాంటిదనమాట. ఇక క్వాలిఫికేషన్స్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్. మీకు డిగ్రీ ఉంటే చాలు. ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు గ్రాడ్యుయేట్స్ 2020, 21, 22, 23 ఆర్ ఎలిజిబుల్. చెప్పాను కదా, కెరీర్ గ్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 0-1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలంట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు అబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. ఇక్కడ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా ఉందని భయపడకండి. వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలనేది.
అండ్ అదే షిఫ్ట్స్ చూసుకుంటే మీకు రొటేషనల్ షిఫ్ట్ కావాలి. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీ షిఫ్ట్ వచ్చేసి మీకు 3-4 మంత్స్‌కి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వీక్ ఆఫ్‌లో కూడా మనకి రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఇచ్చారు. 5 డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది వీక్లీ. బట్ సాటర్‌డే, సండే అనేది కామన్‌గా హాలిడేస్ అయితే రావన్నమాట. ఓకేనా. ఫ్రెషర్స్‌తో పాటు ఎవరైతే 3-4 ఇయర్స్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఈ జాబ్‌కి కంపల్సరీ అప్లై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, మిల్లిమన్ ఈస్ హైరింగ్ ఫర్ డీబీ అసోసియేట్ ట్రైనీ పొజిషన్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ కావాలంట, ఆర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కావాలంట. గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదైతే మ్యాండటరీ తెలిసిందే. ప్రాసెసెస్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలంట. కెన్ వర్క్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ వచ్చేసి డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కూడా ఉంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి కాంపిటేటర్గా. ఈ రెండు ఆర్ ఏదో ఒకటి తెలుసున్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. రెస్పాన్సిబుల్ టు రివ్యూ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ద బేసిక్ డేటా ప్రాసెసింగ్ యాక్టివిటీస్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్. కానీ ఎవరైతే ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోతున్నారో వాళ్ళందరూ దాంతోపాటు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ గాయస్. ఈ 5 నోటిఫికేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. అవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు త్వరగా అప్లై చేయండి. అండ్ చూస్తున్నారు కదా మీకు ఫ్రెషర్స్కి చాలా నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి మాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా. కీప్ అప్లయింగ్, డిమోటివేట్ అవ్వద్దు. And that's it for today's video guys. See you in the next one. Signing off.